భాషాభిమానం మనకంటే మన పక్క రాష్ట్రాల వాళ్లకు ఎక్కువ. ఈ విషయంలో వాళ్ళని అభినందించాల్సిందే. కానీ వాళ్ళ అభిమానాన్ని తెలుగు ప్రేక్షకులపై బలవంతంగా రుద్దడం మాత్రం భరించలేని విషయం. ఈ మధ్య కొన్ని తమిళ, మలయాళ, కన్నడ సినిమాల టైటిల్ చూస్తుంటే ఇవేం టైటిల్ రా బాబు అనిపించేస్తుంది. సినిమాని తెలుగులో డబ్ చేసి టైటిల్లను మాత్రం యథాతథంగా వదిలేస్తున్నారు. కొన్నింటికి అర్థాలు ఉండటం లేదు, ఇంకొన్ని అర్థమే కావడం లేదు. కొన్నైతే ఏకంగా బూతులే ఉంటున్నాయి. తమిళ సినిమా రెట్టెతల అంటే రెండు తలలు అని అర్థం. తెలుగులో అదే పేరుతో డబ్ చేశారు. రెట్టెతలో పిట్టతలో పిట్టరెట్టో అర్థం కాని తెలుగు ప్రేక్షకులు ఇదేం టైటిల్ అని బుర్రగొక్కుంటున్నారు. కొత్త లోక అనే మరో టైటిల్ మలయాళ సినిమా ఇది. కొత్త లోకం అని అర్థం. తెలుగులో అలా అనే రిలీజ్ చేయొచ్చు కదా, కానీ చేయరు. ఎందుకంటే వాళ్ళ భాషపై వాళ్లకున్న అభిమానం అలాంటిది. పు అనే పేరుతో ఓ పోస్టర్ వదిలింది చిత్ర బృందం. తమిళంలో దానికి అర్థం ఏంటో కానీ తెలుగులో పచ్చి బూతు. ఇలాంటి టైటిల్స్ తో సినిమాలు తీస్తే జనాలు ఏం మొహం పెట్టుకుని థియేటర్లకు వెళ్ళాలి? నెరవెట్ట, తుడురం, పెండులం, అగాదియా, వెటాయన్, ఎంపురన్ ఇవన్నీ తెలుగులో వచ్చిన డబ్బింగ్ సినిమాల పేర్లు. అవి వచ్చాయి, జనం కూడా చూశారు. కొన్నింటిని ఆహా ఓహో అని కూడా అన్నారు. ఇదివరకు ఈ పైతి ఉండేది కాదు. తెలుగులో సరైన అర్థం వెతికి మరీ టైటిల్ గా పెట్టేవారు. ఆ టైటిల్ కూడా చాలా క్యాచీగా, అర్థవంతంగా ఉండేవి. ఇప్పుడు అలా కాదు. పాన్ ఇండియా మొత్తం తెలిసేలా టైటిల్ ఉండాలనో, లేదంటే మన భాష ఇతర చోట్ల కూడా వెలగాలనో ఒరిజినల్ టైటిల్ ని దింపేస్తున్నారు. ఇది ఓ రకంగా పైత్యమే అనిపిస్తుంది. భాషపై నిజంగా అంత అభిమానమే ఉంటే డబ్బింగ్ చేయడం ఎందుకు? వాళ్ళ భాషలోనే సినిమాని విడుదల చేయొచ్చు కదా. అప్పుడు వాళ్ళ భాష మరింత వెలుగుతోంది కదా. ఓ తెలుగు సినిమాని అదే పేరుతో తమిళంలో విడుదల చేస్తే చూస్తారా? వాళ్లకు లేని పరభాషా సహనం మనకెందుకు? తెలుగు పేర్లు లేని సినిమాల్ని తెలుగులో విడుదల చేయమని భీష్మించుకొని కూర్చుంటే వాళ్ళెందుకు లొంగరు? నిజంగా దేశమంతా ఒకే టైటిల్ తో పాపులర్ అవ్వాలన్న కమర్షియల్ యాంగిల్లో ఆలోచిస్తే అందరికీ తెలిసేలా ఇంగ్లీష్ టైటిల్ ఎంచుకుంటే సుఖం కదా. ఇన్ని తలనొప్పులు ఉండవు కదా. ఏది ఏమైనా తమ సొంత భాషను ఇతర ప్రేక్షకులపై బలవంతంగా రుద్దే ఈ దుర్మార్గాన్ని ఆపి తీరాలి. దీనిపై తెలుగు భాషాభిమానులు స్పందించాలి. ఇలాంటి సినిమాల్ని బాయ్కాట్ చేస్తామని హెచ్చరించాలి. అప్పుడు కానీ ఈ పైత్యం తగ్గదు.